సో దీంతో పాటు మరో కీలకమైన వార్త, తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి గారిని నియమించారు. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. సో అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు ఆయన. సో శివధర్ రెడ్డి గారి గురించి చూస్తే ఒకసారి మనం 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన నెలాఖరున జితేందర్ పదవి విరమణ, త్వరలో కీలక ఐపీఎస్లు కూడా ఆల్రెడీ అయిపోయింది కదా, కీలక ఐపీఎస్లు కూడా బదిలీ జరిగిపోయింది. ఒకసారి అంటే ఇప్పటివరకు మనకి డీజీపీలు గవర్నమెంట్ ఎవరిని అనుకుంటే వాళ్ళని నియమిస్తూ ఉంటారు, అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం డీజీపీ నియామక పత్రం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇచ్చారు. డీజీపీ శివధర్ రెడ్డి గారిని నియమిస్తారని ముందు నుంచే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఆయన నియమించారు. ఒకసారి ఆయన స్పెషాలిటీ ఏంటో చూస్తే మనం 1994 బ్యాచ్ ఐపీఎస్ శివధర్ రెడ్డి, ఆయనది తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పెద్దతొంట్ల నేటివ్, పుట్టింది పెరిగింది హైదరాబాద్ కాబట్టి తను పక్కా హైదరాబాదు. ప్రధానంగా ఆయన పేరు తెరపైకి వచ్చింది ఎప్పుడంటే ఆయన నయీం ఎన్కౌంటర్ చేశారు. నోటోరియస్ క్రిమినల్, పెద్ద నెట్వర్క్ క్రూయల్ క్యారెక్టర్ అయిన నయీంను ఓ పర్ఫెక్ట్ ఆపరేషన్లో ఖతం చేయటంలో ఏంది చాలా కీలక పాత్ర అంట. సో క్రెడిట్ వచ్చింది ప్రభుత్వానికి, పెయిన్ ఒక సిస్టంకే మొగ్గు చూపిన ఆఫీసర్ వంతైంది. సో ఈ నయీం ఎన్కౌంటర్ దగ్గర నుంచి ఈయన పాపులర్ అయ్యారంట. సో ఈయన చాలా పవర్ఫుల్ డీజీపీగా ఉన్నారు. ఈయన గతంలో లాయర్గా కూడా కొంతకాలం ప్రాక్టీస్ చేశారంట. సో కొన్ని కీలకమైన కేసుల్లో ఈయన ఉన్నారు. ఈయన ఎప్పుడు ఇంటెలిజెన్స్ ఇలాంటి విభాగాల్లో ఉన్నారు కాబట్టి అందరు సీఎంలతోటి వీళ్ళందరితోటి కూడా ఈయనకి మంచి సంబంధాలు కలిగి ఉన్నారంటే ఈయన. సో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డిని నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీగా జితేందర్ ఈ నెల పదవీ విరమణ చేరున్నారు. దీంతో నూతన డీజీపీగా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బి శివధర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగ డీజీగా ఉన్న శివధర్ రెడ్డికి రాష్ట్ర డీజీపీగా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ చేతుల మీదుగా శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులు అందుకున్నారు. అక్టోబర్ 1న ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శివధర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తులేకలాన్ గ్రామం. బత్తుల రాధాకిషన్ రెడ్డి, రాజా లక్ష్మమ్మలకు శివధర్ రెడ్డి 4వ సంతానం. ఆయన జన్మించింది హైదరాబాద్లోనే. ఈయన విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది. దాంతోపాటు ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తర్వాత సివిల్స్ పరీక్షలు రాసి 1994 ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. ఏపీ కేడర్లో చేరారు. ఆయన ఏఎస్పీగా అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పనిచేశారు. ఆ తర్వాత అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది గ్రేహౌడ్స్లో, బెల్లంపల్లి, ఆదిలాబాద్లో పనిచేశారు. అనంతరం నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ కమిషనర్ పరిధిలోని సౌత్ జోన్ డీసీపీగా పనిచేశారు. తర్వాత స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఎస్పీగా, డిఐజీగా సేవలందించారు. ఐరాస శాంతి పరిరక్షణ దశంలో భాగంగా శివధర్ రెడ్డి కోసావాలో పనిచేశారు. విశాఖపట్నంలో కమిషనర్గా సుదీర్ఘకాలం కొనసాగారు. ఉమ్మడి ఏపీలో ఏసీబీ అదనపు డీజీ హోదాలో పనిచేశారు. ఆ తర్వాత డీజీపీ కార్యాలయంలో పర్సనల్ వింగ్లో ఐజీ, అదనపు డీజీ పోస్టులో సేవలందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి పనిచేశారు. ఆ సమయంలోనే నయీం ఎన్కౌంటర్ వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్ను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు. ఆయనకు గ్యాలంటరీ మోడల్, పోలీస్ పథకం, రాష్ట్రపతి పోలీస్ పథకం, ఐరాస పథకంతో పాటు పలు ప్రతిభా పురస్కారాలు దక్కాయి. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లు సమర్థవంతంగా నిర్వహించారన్న పేరు తెచ్చుకున్నారు. ఆయన పాతబస్తీ డీసీపీగా ఉన్న సమయంలోనే మక్కా మసీదులో బాంబ్ బ్లాస్ట్ జరగగా ఆ సమయంలో అల్లర్లు మరింత విస్తరించకుండా ఆయన కట్టడి చేశారు. సో చాలా కీలకమైన పోస్టులు నిర్వహించారండి ఆయన. శివధర్ రెడ్డికి భార్య హేమలత, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృదు స్వభావి, వివరహితుడు, పోలీసుల పట్ల మానవీయ కోణం ఉన్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించడాన్ని స్వాగతిస్తున్నట్లు పోలీసు అధికారుల సంఘం పేర్కొన్నారు. నూతన డీజీపీ నియామకం పూర్తవడంతో ప్రభుత్వం ఐపీఎస్ల బదిలీపై దృష్టి సారించింది. సో ఇది అయిపోయింది, ఆల్రెడీ ఐపీఎస్ల బదిలీ కూడా జరిగిపోయినట్టు మనకు కనిపిస్తుంది.